ఇక రోగాల పాలిట సింహస్వప్నంలా ఉండేవి ప్రకృతి ప్రసాదించిన ఫలాలు. ప్రకృతి సిద్ధ ఆరోగ్య ఫలాలు మనకు ఎన్నో లభిస్తున్నాయి. భారీ కాయంతో సతమతమయ్యేవారిని బక్కపలచన చేసే మంత్రదండం లక్ష్మణ ఫలం. కొంచెం పుల్లగా ఉన్నా మెల్లగా రోగాలను సాగనంపేది ఈ దివ్య ఫలం. విటమిన్ సితో ఇమ్యూనిటీ పెంచేది, చిగుళ్ల వ్యాధికి చెక్ పెట్టేది, బ్యాక్టీరియాను మట్టు పెట్టేది, ఫైటోస్టెరాల్స్ను ఫ్లైవనాయిడ్స్ను యాంటీ ఆక్సిడెంట్లు అందించేది, రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే లక్ష్మణ ఫలం భయంకర క్యాన్సర్కు సింపుల్గా ఆన్సర్ ఇచ్చేయగల గొప్ప ఔషధ గుణాల లక్ష్మణ ఫలంపై ప్రత్యేక కథనం. పరోపకారార్థమిద్దం శరీరం అనే సుభాషిత వాక్కును తూచా తప్పకుండా పాటించేవి వృక్షాలు. అందుకే పరోపకారాయ ఫలతం వృక్షాం అంటారు. ఇతరుల ఉపకారం కోసం తమలోని సర్వస్వాన్ని సమర్పించే తరువులు ఏ ఒక్క కాయను పండను ఏ చెట్టును ఎప్పుడూ తినదు. తాను అందించే మధుర ఫలాలన్నీ ఇతరులకే అందజేస్తుంది. తన ఫలాలు ఇతరులు తృప్తిగా తిని సంతృప్తికరంగా జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని వృక్షాలు ఆస్వాదిస్తాయి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ మహద్భాగ్యం కలిగించేవి చెట్లలోని అణువణువు అనే సంగతి తెలిసిందే. రారాజు ఫలాలుగా కొన్ని పండ్లైతే పేరొందాయి. పెదవాని యాపిల్ సంబంధించి సీతాఫలం స్వీట్ అని తెలుస్తుంది, హెల్త్ ఫ్రూట్ గా పేరొందింది. అయితే సీతాఫలం అందరికీ తెలిసిందే, మరి రామఫలం కొందరికి తెలుసు. మరి లక్ష్మణ ఫలం అనగానే ఇదేమి పండు, ఎక్కడిది లభ్యమవుతుంది, రుచికరంగా ఉంటుందా, ఆరోగ్యవంతమైనదేనా, ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే రోగాల్లో అగ్ర రోగంగా పేరొందిన క్యాన్సర్కు ఆన్సర్ ఇచ్చే ఫలంగా లక్ష్మణ ఫలం ప్రసిద్ధి పొందిందని చాలా మంది చెప్తున్నారు. ఇంక ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు లైన్లో. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు చెప్పండి, ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్నాము క్యాన్సర్ కు సంబంధించి లక్ష్మణ ఫలం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియచేయండి. సో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా ముఖ్యంగా రోగాల లోపల క్యాన్సర్ అనేది అతి ముఖ్యమైనటువంటి రోగము. చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ఈ రోజుల్లో. ఈవెన్ యంగ్ స్టూడెంట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే గుండె జబ్బులు, క్యాన్సర్ అటువంటి రోగాల బారిన పడుతున్నారు. సో ముఖ్యంగా దీంట్లో మనకి చికిత్స అసలు ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది అన్న విషయంలో కూడా ఒక క్లారిటీ లేనటువంటి వ్యాధి మనం చూస్తున్నట్టయితే క్యాన్సర్ వ్యాధి. సో ఈ యొక్క క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన మందులు, దానికి సంబంధించిన థెరపీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఈ క్యాన్సర్ని సమూలంగా నాశనం చేయగలుగుతాయి అని చెప్పేసి ఇప్పటి వరకు మనకు పరిశోధనల్లో, అదేవిధంగా మార్కెట్లో కూడా ఎటువంటి ఆధారాలు అనేవి, సరైన ఆధారాలు లేవు. ఈవెన్ కీమోథెరపీ అటువంటి థెరపీలు చేసుకున్న తర్వాత కూడా ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డటువంటి రోగులు ఉన్నారో వాళ్ళు ఈ కీమోథెరపీ చేసుకున్న తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో ఈ థెరపీస్ చేసుకున్న తర్వాత 99% మంది, టు బి ఫ్రాంక్, టు బి స్ట్రైట్, ఈ కీమోథెరపీ అటువంటి థెరపీస్ చేసుకున్న తర్వాత 99% మంది వాళ్ళ యొక్క నార్మల్ లైఫ్ స్పాన్ని కోల్పోయి మళ్ళీ చాలా ఇబ్బందులకు గురవుతూ, సరిగ్గా తిండి తినలేక, వాళ్ళ రూపం చాలా వికారంగా మారిపోయి, వాళ్ళ లైఫ్ స్పాన్ కొద్దిపాటి పెరిగినప్పటికీ కూడా అది కూడా
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ చివరికి వాళ్ళకి మరణం మాత్రమే మిగులుతుంది. హ్మ్. సో, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో, ఇటువంటి సమయం లోపల మనకు ఆయుర్వేదం కొన్ని రకాలైనటువంటి ఉపశమనాలని మనకు అందిస్తుందన్నమాట. హ్మ్. అంటే ఈ క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్ళకు కూడా ఆయుర్వేదంలో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో చాలా మంచి రిజల్ట్స్ ఆయుర్వేదం చూపిస్తుంది. హ్మ్. సో, థర్డ్ స్టేజ్‌లో గూడా ఒక మోతాదులో చూపించొచ్చు. సో, ఫోర్త్ స్టేజ్‌కొచ్చేసరికి మనం ఖచ్చితంగా వీళ్ళని బయట పడేయొచ్చు అని చెప్పలేము గానీ, హ్మ్. ఈ యొక్క ఆహ్, క్యాన్సర్ పేషెంట్‌లని మనం కొంత మేరకి వాళ్ళని మనం మేనేజ్ చేయొచ్చు. ఆయుర్వేదంలో సాధ్యాలు ఉంటాయి. సాధ్యంలో సుఖ సాధ్య, కృత్ర సాధ్య. అంటే ఈజీగా క్యూర్ చేయగలుగుతాం. కొద్దిగా కష్టపడి చేయగలుగుతాం. హ్మ్. అసాధ్యంలో 2 రకాలుంటాయి. యాప్య అండ్ అనుపక్రమ అని జెప్పేసి. హ్మ్. యాప్య అనంటే వాళ్ళని మనం మేనేజ్ మాత్రమే చేయగలుగుతాం. వాళ్ళని మనం కాపాడలేం. ఆ హ్మ్. రోగాల్ని మనం క్యూర్ చేయలేం. సో, వాటిని యాప్య అంటాం. సో, ఈ థర్డ్ స్టేజ్‌ని మనము యాప్య అనుకోవచ్చు. ఫోర్త్ స్టేజ్‌ని అనుపక్రమ అనుకోవచ్చు. హ్మ్. అనుపక్రమ అంటే ఏదో ప్రయత్నం జేస్తాం మనం అంతే. సో, చాలా మట్టుకు ఈ ఫోర్త్ ఎళ్ళిపోయినటువంటి వాళ్ళని మనం అనుపక్రమ క్యాన్సర్స్ అంటాం. సో, ఇక్కడ మనం యాప్యాలో మనం ఏం యూజ్ జేయొచ్చు? అదే హ్మ్. క్యాన్సర్‌ని ట్రీట్ జేయడానికి మనం ఆహ్, ఏం యూజ్ జేయొచ్చు? అన్నది ఓకే. జూసుకున్నట్టయితే మనకు చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఎటువంటి ఈ మెడిసిన్స్ మెడిసిన్స్ అవైలబుల్‌లో అనేవి ఉన్నాయి? క్యాన్సర్స్ ఏ పార్ట్‌లో వస్తుంది? ఏ విధంగా వస్తుంది? అన్నది అంటే ఎంత కాలం నుంచుంది? ఏ పార్ట్‌లని ఎఫెక్ట్ చేసిందన్న దాని పైన మనకి ఈ ఏమేమి యూజ్ చేస్తామా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో, హ్మ్. అటువంటి వాటిలల్లో ఒక ఆహ్, బెస్ట్ ఒక ఫ్రూట్ ఏందనంటే అది లక్ష్మణ ఫలం. ఓకే. సో, లక్ష్మణ ఫలం అనంగానే మనము ఇదేం పండు? అసలెక్కడ దొరుకుతుంది? అసలు జస్ట్ రుచి కోసమా? లేకపోతే ఆరోగ్యం కోసమా? మనకు చాలా ప్రశ్నలు మనం చూస్తుంటాం, వింటూ ఉంటాం. సో, హ్మ్. లక్ష్మణ ఫలము అనేది ఎంత అద్భుతమైనటువంటి ఫ్రూట్ అనంటే, హ్మ్. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి రోగాలు అంటే ఫ్యూచర్‌లో వచ్చేటటువంటి రోగాల్ని గూడా మనము ఆ యొక్క ఫలం యొక్క ఫలంతోటి మనము లక్ష్మణ ఫలంతోటి, ఈ ఫ్రూట్ తోటి మనం చాలా రకాలైనటువంటి రోగాల్ని మనము హ్మ్. ప్రివెంట్ చేయొచ్చు. రోగాలొచ్చిన తర్వాత గూడా ఆ రోగం ముందుకు అడ్వాన్స్ కాకుండా మనం ఆపొచ్చు. ఓకే. సో, ఈ లక్ష్మణ ఫలము అసలేంటి? ఇది మనకు అంటే హ్మ్, దీని గురించి ఏంటి అన్నది కొంచెం డీటెయిల్స్‌లోకెళ్తే, హ్మ్. మనకు సాధారణంగా ఈ లక్ష్మణ ఫలం అనేది పనసకాయ మాదిరిగానే కనిపిస్తది. హ్మ్. సో, దీంట్లో సాధారణంగా గింజలు తక్కువగానే ఉంటాయి. గింజలు తక్కువగా ఉండి, గుజ్జు మనకి చాలా మంచిగా గుజ్జనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. హ్మ్. సో, దీని రుచి అనేది పులుపు, పుల్లగా ఉంటుంది. సో, ఈ గుజ్జు గనుక మనం తీసుకున్నట్టయితే హ్మ్. చాలా రోగులు చాలా రోగాల్ని మనం చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి. ఎక్స్‌క్యూజ్ మీ లైన్‌లోనే వినిపిస్తుంది. ఉన్నామండి? లైన్‌లో ఉన్నారు. మాట్లాడండి. రాజేష్. యాహ్! సో, ఈ యొక్క హ్మ్. ఆహ్, లక్ష్మణ ఫలం యొక్క జనరల్‌గా మనకి ఆహ్, ఈ ఔషధ మొక్కలైనప్పటికీ ఏ బొటానికల్ మొక్కలైనా దానికి మనకి సైంటిఫిక్ నేమ్ అనేది ఉంటుంది. సో, హ్మ్. ఇది అనోనేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక ఫలము. సో, దీని పేరు అనోనా అనోనా మ్యూరియేటికా అని చెప్పేసి దీని సైంటిఫిక్ నేమ్ అని. ఓకే. సో, ఈ ఫలం కేవలం మనకి ఈ ఫ్రూట్ లక్ష్మణ ఫ్రూట్ అనేది ఓన్లీ క్యాన్సర్స్ మాత్రమే గాకుండా హ్మ్. సాధారణంగా తల్లి యొక్క బ్రెస్ట్ పాలు, హ్మ్. పాలు ఎవరికైతే తక్కువ మోతాదులో పాలు ప్రొడ్యూస్ అవుతాయో హ్మ్. వాళ్ళ వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. హ్మ్. ఆహ్, అదేవిధంగా కండరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈవెన్ డొషన్ మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ ఎప్పుడైతే జ్యూస్ ఇస్తామో లేకపోతే ఆ గుజ్జు మనము నేరుగా వేరే ఆహ్, బెల్లం లాంటి వాటితోటి మనం కలిపి తినిపిస్తామో హ్మ్. అటువంటి సమయంలో వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ అనేది కూడా ఎక్కువగా తొందరగా పెరిగే అవకాశాలుంటున్నాయి. సో, ఓకే. మనము క్యాన్సర్ మెడిసిన్ ఇస్తూనే అలాంగ్ సైడ్ ఈ ఫ్రూట్ మెడిసిన్ అన్నమాట. ఈ ఈ దీనికి సంబంధించిన మెడిసిన్ గూడా మనం ఇస్తుంటే
లేదా ఫ్రూట్‌ని డైరెక్ట్‌గా తీసుకుంటుంటే చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తుంది. ఓకే. అయితే డాక్టర్ గారు సో, చెప్పండి. మన శరీరం లోపల కణాల యొక్క మోడిఫికేషన్‌కి హ్మ్. అంటే ఆల్రెడీ క్యాన్సర్ బారిన పడిన అప్పుడప్పుడే క్యాన్సర్ బారిన పడినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఈ కణాల్ని కూడా మళ్ళీ నార్మల్‌గా మార్చేటటువంటి శక్తి ఒక లక్ష్మణ ఫలంలో మనం చూడగలుగుతాం. ఓకే. అయితే రాజేష్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫలాన్ని వాడితే ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందంటారు. అంతేనా? యెస్. అవును. అయితే ఏ వయసు వాళ్ళైనా ఈ ఫ్రూట్ తినొచ్చా? అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళైనా సరే ఎవరైనా? ఈ ఫ్రూట్‌కి మనం సాధారణంగా లక్ష్మణ ఫ్రూట్ అనేది అన్ని వయసు వాళ్ళకి కూడా ఈ దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. ఎవరికీ కాంట్రా ఇండికేటెడ్ అని మనం చెప్పలేం. సో, హ్మ్. దీనికి సెపరేట్‌గా వీళ్ళు తినకూడదు, వీళ్ళకి మనం ఇవ్వకూడదు అని చెప్పేసి దీని గురించి అట్లాంటిదేం లేదు. సో, హ్మ్. ఇది అన్ని వయసుల వారు దీన్ని తీసుకోవచ్చు. అయితే రాజేష్ గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నానంటే ఎవరికి ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా చిన్న టీ కప్పులు ఉంటాయి బయట ప్లాస్టిక్‌వి. వాటిలో టీ తాగినా కూడా క్యాన్సర్ బయటపడుతుంది. అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చాలామంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు అవును. జాగ్రత్తలు తీసుకోవాలంటే ఖచ్చితంగా రామఫలం అనేది లక్ష్మణ ఫలం అనేది తీసుకోవాలి అని అంటారు. అంతేనా? యెస్. సో, మనం బయట చూసుకున్నట్టయితే చాలా మట్టుకు కూడా మనకి మనం కల్తీలు చూస్తున్నాం. అవును. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ బారిన పడుతున్నాము. అదేవిధంగా బయట మనకి ఏ ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోండి. ఈవెన్ ప్యాకేజ్డ్ ఫుడ్ అయినా గూడా. హ్మ్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ గానీ, ఈ ప్లాస్టిక్ గ్లాసులలో తాగడం గానీ, హ్మ్. లేదా ప్లాస్టిక్ కవర్స్ రెగ్యులర్‌గా యూజ్ చేయడం గానీ, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం గానీ, వీటన్నిటి వల్ల ఈ యొక్క క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఈ లక్ష్మణ ఫలాన్ని ఒక ఆహ్, ఆల్టర్‌నేట్‌గా అంటే దీన్ని ఒక చాయిస్‌గా మనం ఎంచుకోవచ్చు. హ్మ్. అయితే ఇప్పుడు 4 స్టేజ్‌లు ఉంటుంటాయి క్యాన్సర్‌కి సంబంధించి. 2, 3 స్టేజ్‌లొచ్చిన తర్వాత గూడా ఈ లక్ష్మణ ఫలం అనేది మనం తింటే ఎటువంటి ప్రతిఫలం ఉంటుందని అనుకోవచ్చు? సో, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆయుర్వేదంలో మనకి అసాధ్య వ్యాధులు ఉంటాయన్నాను. సో, దాంట్లో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఈ 2 స్టేజ్‌లు గనుక మనం చూసుకున్నట్టయితే మనం మాక్సిమం ఈ స్టేజ్‌లలో ఉన్నటి వాటిని మనము క్యూర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హ్మ్. థర్డ్ స్టేజ్ అంటే దాంట్లో మనము మేనేజ్ చేయొచ్చు. ఓకే. ఫోర్త్ స్టేజ్ అంటే దాన్ని మనం మేనేజ్ చేయలేకపోవచ్చు. కేవలం ప్రయత్నం చేస్తాం. సో, ఇవన్నిట్లో గూడా ఎస్పెషల్లీ లక్ష్మణ ఫలం గురించి మాట్లాడుకుంటే, హ్మ్. ఈ లక్ష్మణ ఫలం అనేది మనకి దాంట్లో దోహదపడుతుంది. అంటే హెల్ప్ చేస్తుంది. హ్మ్. మన రికవరీ ఫేజ్‌ని బూస్ట్ చేయడానికి హెల్ప్ అయితుంది. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో ఆ 2 స్టేజ్‌లకు సరితగ్గట్టు అంటే ఓకే. రివర్సల్ కావడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ స్టేజ్‌లో మేనేజ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. హ్మ్. సో, ఈవెన్ ఫోర్త్ స్టేజ్‌లో గూడా లైఫ్ స్పాన్ పెంచే అవకాశం మనకుంటుంది. సో, మనం కేవలం ఈ లక్ష్మణ ఫలం మాత్రమే తీసుకోని నేను చెప్పలేను. బట్ హ్మ్. ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగము మాత్రం పక్కా జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఈ యొక్క అనేక పరిశోధనలున్నాయి. అనేక ఓకే. రీసెర్చ్‌లనేవి ఉన్నాయి. ఈ యొక్క ఈ ఈ ఫ్రూట్ యొక్క గుజ్జు తీసుకొని చాలా పరిశోధనలనేవి జరిగాయి ఆల్రెడీ. తీసుకున్న పేషెంట్స్ కూడా స్టడీ చేయడం జరిగింది. సో, ఆఫ్టర్ ఆల్ ది స్టడీస్ రీసెర్చెస్ తర్వాత ఒక కన్‌క్లూజన్ ఏంటి అంటే వాళ్ళకి ఓకే. దిస్ ఫ్రూట్ హావ్ సమ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. హ్మ్. కొన్ని యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి అని జెప్పేసి ఒక కన్‌క్లూజన్ అయితే వస్తుంది. అయితే డాక్టర్ గారు ఈ ఫలాన్ని డైరెక్ట్‌గా కొనుక్కొని తీసుకోవచ్చా? కట్ చేసుకొని తినడం, లేకపోతే వాటర్‌లో ఏమన్నా వేసుకొని కొంతమంది మరిగించి తాగుతుంటుంటారు. అలాగేమన్నా తినొచ్చా? యెస్. సో, ఆహ్, ముఖ్యంగా ఈ ఫ్రూట్ ఎప్పుడైతే మనం గుజ్జు తీసుకుంటామో పులుపుగా ఉంటుంది. హ్మ్. సో, మనం ఏం చేయొచ్చంటే మీరు చెప్పినట్టు దీన్ని ముఖ్యంగా ఈజీ టు యూజ్ అనుకుంటే మెయిన్‌గా వాటర్‌లో మరిగించి మనం ఈ ఫ్రూట్‌ని తీసుకోవచ్చు. ఓకే. అంటే ఈజీ టు ఇంతకుముందు కన్జ్యూమ్ అది. ఓకే. లక్ష్మణ ఫలం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది అంతకుముందు వచ్చిన వార్త ఏంటంటే, పైనాపిల్ ముక్కల్ని వాటర్‌లో మరిగించి తాగితే కూడా క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి అంటున్నారు. ఈ లక్ష్మణ ఫలం, పైనాపిల్‌కి సంబంధించి ఇవి డైరెక్ట్‌గా మరిగించి తాగొచ్చా? అంటే ఏమంటారు? పైనాపిల్‌కి సంబంధించి మీ ఉద్దేశ్యం ఏంటి? ఏం చెప్తారు?
యాక్చువల్లీ పైనాపిల్ అనేది లక్షణానికి ఈ రెండు సేమ్ కుటుంబానికి చెందినవి అన్నమాట, సేమ్ ఫ్యామిలీ. ఓకే. ఓకేనా? మనకు పైనాపిల్ అండ్ లక్ష్మణ ఫల రెండు కూడా అనోనేసి ఫ్యామిలీకి చెందినటువంటి. ఓకే. పైనాపిల్ అంటే అనోనా స్పామోజా, లక్ష్మణ ఫల అనోనా మ్యూరేటికా. సో ఈ రెండుకి కొన్ని సాధారణమైన లక్షణాలు ఉండొచ్చు, కానీ రెండు కంప్లీట్ గా ఈక్వల్ అని మనం చెప్పలేము. ఖచ్చితంగా పైనాపిల్ కి దాని లక్షణాలు అండ్ దాని ఉపయోగాలు ఉంటాయి. కాకపోతే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ మాత్రం మనకి లక్ష్మణ ఫలంలో ఉన్నంత మనకి ఈ పైనాపిల్ మనకు కనిపించవు. ఓకే. అయితే రాజేష్ గారు, ఇప్పుడు చూసుకుంటే ఈ లక్ష్మణ ఫలం అనేది పలానా క్యాన్సర్కి మాత్రమే పనిచేస్తుందా, లేకపోతే క్యాన్సర్ ఏదైనా సరే సమస్య ఈ క్యాన్సర్ కారకాలకు సంబంధించి ఫలితం ఉంటుందంటారా ఈ ఫలం? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కేవలం ఈ ఈ ఫ్రూట్ మనకి క్యాన్సర్ లో మాత్రమే కాదు, సాధారణంగా చర్మ వ్యాధులు కావచ్చు, అదేవిధంగా మనకి బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడైతే తక్కువ పడుతుందో, అంటే వాళ్ళ బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడైతే తక్కువ కావడం, వాళ్ళ తల్లి పాలు పెరగడానికి, ఓకేనా, ఈ యొక్క కండరాల బలానికి, ఇంతకుముందు డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పాను, దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా తెలుసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ తగ్గించడానికి. చాలా మందికి అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం, అంటే మన యొక్క బ్లడ్ వెజల్స్, రక్తనాళాల లోపల ఈ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంటది, ప్లేక్ అనేది పెరిగిపోతుంటది. ఓకే. సో ఆ ప్లేక్ ని కూడా కరిగించడానికి ఈ లక్ష్మణ ఫలం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కొంతమందికి బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్లకి ఇది ఉపయోగంగా ఉంటుందండి లక్ష్మణ ఫలం? సో ఇప్పుడు మనకి ఈ ఫ్రూట్ అంటే ఆయుర్వేదాలో ఏ ఆస్పెక్ట్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కీమోథెరపీ ఉందనుకోండి, కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ఉందనుకోండి, ఇవి వెళ్ళి డైరెక్ట్ గా పర్టికులర్ ప్లేస్ లో ఉన్న క్యాన్సర్ ని మాత్రమే అవి నాశనం చేయవండి. ఓకే. ఎప్పుడైతే అవి బాడీ లోపలికి వెళ్తాయో, మోడర్న్ సిస్టంలో మనకు ఉన్నటువంటి ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ ఏవైతే ఉన్నాయో, ఇవి కేవలం క్యాన్సర్ సెల్స్ ని గుర్తించి వాటిని మాత్రమే డెస్ట్రాయ్, అంటే వాటిని మాత్రమే నాశనం చేస్తాను అనేటటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు, అంత అడ్వాన్స్మెంట్ ఇంకా రాలేదు. సో అక్కడ ఉన్నటువంటి నార్మల్ సెల్ అయినా క్యాన్సర్ సెల్ అయినా ఇది వెళ్ళి ఆ నార్మల్ సెల్ ని క్యాన్సర్ సెల్ ని రెండింటిని చంపేస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ సెల్ ని నార్మల్ సెల్ ని ఇది గుర్తించలేదు, బికాజ్ రెండు కూడా సేమ్ అదే విధంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఈ యొక్క లోపల వాటి యొక్క పొటెన్సీ, అంటే ఈ కీమో ఇటువంటి అన్ని ఏం చేస్తాయనంటే వాటి యొక్క స్ట్రక్చర్, అంటే దాని ఆకారం ఏ విధంగా ఉంది, దానిపైన రిసెప్టార్లు ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా. సో అది దాన్ని మాత్రం బేస్ చేసుకొని ఇవి ఆ సెల్ పైన వర్క్ చేస్తుంది, ఆ కణం పైన పని చేస్తుంది. కానీ ఆయుర్వేదాలో మనం ఇచ్చే మెడిసిన్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే ఈ యొక్క రసగుణ వీర్య విపాకాలను ఉంటాయి, అంటే ఆ సెల్ యొక్క లక్షణం ఏంటి, అది ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎంత ఫాస్ట్ గా అది గ్రో అవుతుంది, వేరే కణాలని ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, వేరే కణంకి కావాల్సిన ఫుడ్ కూడా ఇది లాక్కుంటుంది. సో దాని గుణాలన్నిటి కూడా గుర్తిస్తుంది ఈ ఔషధం, గుర్తించి ఆ గుణాన్ని చంపేస్తుంది. సో ఇది సపరేట్ గా బోన్ క్యాన్సర్, తర్వాత బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసి మనకి సపరేట్ గా కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం సప్లిమెంట్కి వస్తామో, అంటే మనం ఈ ఫ్రూట్ ని మనం కంప్లీట్ ఔషధంగా కాకుండా ప్రమోటివ్ మెడిసిన్ అంట, ప్రివెంటివ్ మెడిసిన్ అంట. సో ఈ విధంగా మనం ఒక సప్లిమెంట్లుగా తీసుకున్నప్పుడు అది ఓవరాల్ గా పనిచేస్తుంది, కంప్లీట్ ఓవరాల్ బాడీలో పనిచేస్తుంది. సో క్యాన్సర్ అని కనుక తీసుకుంటే అన్ని రకాల క్యాన్సర్లో అది మనం ఉపయోగించవచ్చు. ఓకే. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ అనేది నార్మల్ అయిపోతుంది, అది బయట పడడం లేదు, చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చెప్పాలంటే. సో మా న్యూస్ 360 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి? సారీ, మా న్యూస్ 360 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, ఇప్పుడు క్యాన్సర్ కారకంతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు, దీనికి సంబంధించి మీరు ఏం సలహాలు, సూచనలు ఇస్తారు?
సో నా సలహాలు ఏంటంటే ముఖ్యంగా ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఈ క్యాన్సర్ చాలా రకాలుగా రావచ్చు. అంటే ఫ్యామిలీ పరంగా రావచ్చు, జన్యు పరంగా రావచ్చు. వాళ్ళకి వాళ్ళు అంటే క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ స్వయంకృత అపరాధం అంటే ప్రజ్ఞాపరాధం అంటాం ఆయుర్వేదంలో. ప్రజ్ఞాపరాధం అని అంటే మనకి తెలిసి మనం చేసే తప్పులుంటాయి. సో వాటి వల్ల కూడా వచ్చే అవకాశాలు. తరచుగా ఈ ప్లాస్టిక్ గ్లాసుల్లో వేడి వేడి పదార్థాలు తీసుకోవడము, ప్యూర్ ప్లాస్టిక్ ప్లేట్లలో ఫుడ్ తినడము, ప్లాస్టిక్ గ్లాసులలో వేడి వేడి కాఫీలు, టీలు లాంటివి తాగడము. ఓకేనా? ఓకే. మళ్ళీ హైలీ రేడియేషన్ ఉన్నటువంటి పదార్థాలు కావచ్చు, హైలీ రేడియేషన్ ఉన్న ప్రదేశాలు కావచ్చు, అట్లనే ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో గ్యాడ్జెట్స్ కూడా విపరీతంగా వాడడం కావచ్చు. ఓకే. సో ఇవన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం నిజంగా ఉంటుంది. సో అవి రీసెర్చ్‌లో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి చిన్న జబ్బుకి లేదా ప్రతి చిన్న సమస్యకి కొంచెం బాడీ వేడిగా అనిపిస్తుందా? డోలో టాబ్లెట్ వేసుకుంటా. కొంచెం బాడీ నొప్పిగా అనిపిస్తుందా? డైక్లోఫెనాక్ వేసుకుంటా, అసైక్లోఫెనాక్ వేసుకుంటా. అంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా, వాడతా అని చెప్పేసి చాలామంది వీటిని చాక్లెట్లు మింగినట్టు మింగుతుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఓకే. సో వీటి వల్ల కూడా మన లోపల బాడీ లోపల మన కణాల లెవెల్‌లో మోడిఫికేషన్స్ జరిగి అవి క్యాన్సర్ సెల్స్‌గా మారే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఓకే. మెయిన్ థింగ్ అంటే ఈరోజు క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనకు అర్థం కావట్లేదు. కానీ మహర్షులు ఆల్రెడీ చెప్పారు. హ్మ్. విరుద్ధాహారం. విరుద్ధాహారం అంటే ఏ ఆహారం అయితే తినకూడదు. జస్ట్ లైక్ చేపలు, పెరుగు. ఓకే. ఒక డేంజరస్ కాంబినేషన్. హ్మ్. నెయ్యి అండ్ హనీ ఈక్వల్ మోతాదుల్లో డేంజరస్ కాంబినేషన్. పెరుగు అండ్ మామిడి పండు డేంజరస్ కాంబినేషన్. సో ఇటువంటి రాంగ్ కాంబినేషన్స్ కొన్ని వందల రకాల ఆయుర్వేదంలో మెన్షన్ చేయబడ్డాయి. సో ఇటువంటి కాంబినేషన్స్ గురించి మనం పట్టించుకోకుండా ఆహారం అరుగుతుందా లేదా, నా డైజెషన్ సరిగ్గా ఉందా లేదా అన్నది చూసుకోకుండా ఏ టైంకి పడితే ఆ టైంకి తినడం. అంటే ఈరోజు మనం 4 AM బిర్యానీ, 3 AM బిర్యానీ లాంటివి వచ్చినాయి. సో అర్ధరాత్రి పూట బిర్యానీలు తినడము, ఓకే. అసలు అన్నం అరుగుతుందా లేదా, మోషన్ ఫ్రీగా ఉంటుందా లేదా అనేది పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తినేసేయడము. ఈ ఆహారపు అలవాట్లు, నిద్ర సరైన నిద్ర లేకుండా ఈ యొక్క నిద్ర లోపల కూడా బ్యాలెన్స్ చేసుకోకపోవడం. హ్మ్. సో ఇటువంటి చాలా రకమైనటువంటి చిన్న చిన్నగానే కనిపిస్తాయి. కానీ ఇవి సడన్‌గా పెద్ద పెద్ద రోగాల కిందకి కన్వర్ట్ అయ్యి మనకి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో మనకు వ్యక్తమవుతూ ఉంటాయి. సో ఓకే. ప్రివెన్షన్ అనేది చాలా బెటర్ అన్నిటికంటే. ఆహారపు అలవాట్లు చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. మన గట్ కూడా చాలా క్లియర్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఆచార్యులు క్లియర్‌గా చెప్పారు. ఓకే. ఎప్పుడైతే నువ్వు తినే ఆహారం గనుక సరిగ్గా అరగక ముందే తినడం వల్ల, మలబద్ధకం మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల, లోపల మనకి ఏదైతే ఫుడ్ ఉందో అది విషంలాగా మారిపోతదో, ఆ విషం పేరే ఆమం అన్నాడు. ఓకే. సో ఈ ఆమం అనేది పెద్ద పెద్ద డిసాస్టర్స్‌కి దారితీస్తుంది. ఆమం అంటే విషం. విషం ఎక్కడి నుంచి వచ్చిందనంటే మనం తినే ఫుడ్ సరిగ్గా అరగక ముందే ఇంకో ఫుడ్ తీసుకోవడము. మోషన్ 3, 4 రోజులు ఫ్రీగా లేకపోయినా తీసుకోవడము. అర్ధరాత్రి పూటల్లో తినడము. ఓకే. ఇట్లాంటి ఆహ్, అసంబంధకమైనటువంటి అదేవిధంగా అనారోగ్యమైనటువంటి ఆహ్, ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. క్యాన్సర్ ఒకటే కాదు, చాలా విపరీతమైన డిసీజ్‌లు వేరే డేంజరస్ డిసీజ్‌లు వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఇవి కూడా క్యాన్సర్‌కి దారితీస్తాయి. కాబట్టి ఫస్ట్ ఓకే. ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటనంటే హ్మ్. యెస్. చెప్పండి. యెస్. చెప్పండి రాజేష్ గారు. సో ప్రివెన్షన్ ఒకటే కాకుండా హ్మ్. నెక్స్ట్ ఒక్కసారి మీకు క్యాన్సర్ ఉందేమో అని తెలియగానే మళ్ళా ఇమ్మీడియేట్‌గా మీ యొక్క మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకోవడము. ఓకే. దగ్గరలో అంటే మీకు ఫస్ట్ యాస్ ఎన్ ఆల్టర్‌నేటివ్ యూ కెన్ డెఫినైట్‌లీ గో టు ఎన్ ఆయుర్వేద డాక్టర్. ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. ఓకే. బికాజ్ మనకి ఆల్టర్‌నేటివ్‌లో అంటే ఆయుర్వేదాలో చాలా సొల్యూషన్స్ అనేవి మనకి ఇవ్వబడ్డాయి. హ్మ్. సో తప్పకుండా
మనం టెస్ట్‌లకి డయాగ్నోస్టిక్ ప్రాసెసెస్ తర్వాత అవైలబుల్ ట్రీట్మెంట్స్ మనం తీసుకోవచ్చు. ఓకే. తప్పకుండా. కానీ ఈ కీమోథెరపీకి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేద డాక్టర్‌ని సంప్రదించాలని నేను నిజంగా కోరుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఇటువంటి కీమోథెరపీ తీసుకున్న తర్వాత క్యాన్సర్ బారిన పడ్డ బాధ కన్నా గూడా కీమో బారిన పడ్డ బాధ అనేది చాలా విపరీతంగా మనకు పేషెంట్‌ల లోపల కనిపిస్తుంది. ఓకే. 98% పేషెంట్‌లు ఎవరైతే ఉన్నారో చాలా కష్టంగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత గూడా చాలా కష్టంగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తారు. సో, ఓకే. బిఫోర్ గోయింగ్ టు కీమో గో టు ఆయుర్వేద డాక్టర్. ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి. ఓకే మంచి డాక్టర్ ఆయుర్వేద గారు. వైద్యుని క్వాలిఫై యెస్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యెస్. ఇక కొందరు అడవి బిడ్డలను లక్ష్మణ ఫల వృక్షంలోని సమస్త భాగాలను వివిధ వ్యాధుల చికిత్సకు వాడతారని తెలుస్తుంది. చర్మ వ్యాధులు పోగొట్టడంలో లక్ష్మణ పత్రాలు దానికి సంబంధించిన పాత్ర అంతా ఇంతివి కాదని కూడా చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. లక్ష్మణ పత్రాలను ముక్కలు ముక్కలుగా చేసి వేడి నీటిలో మరిగించి రోజుకు 3 సార్లు తాగితే వ్యాధులు నయమవుతాయని చెప్తున్నారు. క్యాన్సర్కు చెక్ పెట్టేయొచ్చని చెప్పి ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్.